హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ బంకర టింకర్ వరలక్ష్మి. చాలా రోజుల నుంచి బిగ్ బాస్ రివ్యూ గురించి నేను లైవ్లో మాట్లాడుతున్నా తప్ప నేను వీడియో తీయలేకపోతున్నా. బికాజ్ టైం కుదరడం లేదు. లైవ్లోనే మాట్లాడి వదిలేస్తున్నానండి. వన్ సెకండ్, మీరందరూ నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. అండ్ దట్టు ఈరోజు నిన్న ఎపిసోడ్లో నాకు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత చాలా బాగుందండి. బిగ్ బాస్ చూడడానికి చాలా ముద్దుగా ఉంది. అందులో ఒక అబ్బాయి తెలుగు రాదు, సీరియల్ యాక్టర్ అబ్బాయి. నిజంగా ఆ అబ్బాయి తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఎంత క్యూట్గా ఉందో వినడానికి నిజంగా చాలా బాగా చేశాడు ఆ అబ్బాయి. అంటే అలాంటి వాళ్ళని ఒకరినన్నా పెట్టండి అబ్బా. ఎప్పుడు అమ్మాయిలను ముద్దు ముద్దుకు వచ్చే వాళ్ళని పెడితే అబ్బాయిలు ఎంటర్టైన్మెంట్ అవుతారు, కానీ మాలాంటి అమ్మాయిలకు ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే ముద్దు ముద్దుగా మాట్లాడే అబ్బాయిలు కూడా ఉండాలి కదా. సో ఎంత చక్కగా ఎంత క్యూట్గా తెలుగు రాకుండా వచ్చిరాని తెలుగులో మాట్లాడుతున్నాడు తను. సో తను బిగ్ ఫైటర్, తన స్ట్రెంగ్త్ కూడా బాగుంది. ఆ బాల్ టాస్క్లో తను పట్టుకునే గ్రిప్ ఉంది కదా, తను పట్టుకుంటే ఇంకెవ్వరు కూడా తనని వదిలించుకోలేకపోయారు. నిజంగా చాలా 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 బాగా చేశాడు. తనైతే చాలా బాగా ఆడాడు, నాకు బాగా నచ్చింది. దట్టు మన చిట్టి పికిల్స్ పాప వచ్చింది కదా, ఆ జిమ్ బాడీ పిల్ల, ఆ అమ్మాయి కూడా పర్లేదు అబ్బా. అంటే నిన్న ఈరోజు చూసినప్పటికీ ఆ టాస్క్లో మటుకు సూపర్ అబ్బా. ఆ పిల్ల మాత్రం ఓకే, చూడడానికి సూపర్గా అనిపిస్తుంది. అండ్ ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే ఆ అమ్మాయి కూడా గట్టి పోటీ ఇవ్వగలదు అనిపించింది. నిజంగా చెప్పాలంటే మీరు కూడా చెప్పండి, వైల్డ్ కార్డ్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి నార్మల్ ఒక ఇమ్మానియల్ కాకుండా మిగతా వాళ్ళని అసలు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. అసలు తనుజ చాలా కుళ్ళుకుంటుంది ఇమ్మానియల్ తను ఇంకొక అమ్మాయితో మాట్లాడుతుంటే. అండ్ దట్టు దువ్వాడ మాధురి గారు, తను కళ్యాణ్కి తనకు జరిగిన ఒక చిన్న డిస్కషన్ నిన్న ఉంది కదా, కూర్చోండి ఒక నిమిషం మాట్లాడతా అంటే నేను కూర్చోని నిలబడే మాట్లాడతా, చెప్పు ఏంది అంటే, నేను కూడా ఇట్లాగా మాట్లాడాలంటే వేరేలా ఉంటుంది అంటే, వేరేలా ఉంటే ఎలా ఉంటుంది, వేరేలా ఉంటే ఎలా ఉంటుందని తను అడిగింది. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం ఓవర్గా చేశాడు పవన్. అయితే పవన్కు తగ్గట్టే ఉంది అనుకుంటున్నాను నేనైతే దువ్వాడ మాధురి గారు. బట్ ముందు ముందు ఆమె మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందో మనకైతే తెలియదు. బట్ యాటిట్యూడ్ అనేది మంచిది కాదు నాకు తెలిసినంత వరకు. మరి అది ఓవర్ యాటిట్యూడ్ ఉండకూడదు. వాళ్ళకు ఉంటుంది, మేము బయట ఉండేదేంది, ఇక్కడికి వచ్చి వీళ్ళు చెప్పినట్టు వినేదేంది, పిల్ల బచ్చగాలని వాళ్ళు అనుకోవచ్చు. బట్ అక్కడికి వచ్చిన పర్పస్ ఏంటనేది మర్చిపోకూడదు. అక్కడ అందరూ సమానమే, చిన్న పెద్ద వయసుకు రెస్పెక్ట్ ఇవ్వాలి తప్ప నువ్వు బయట పెద్ద తోపు, నువ్వు పెద్ద తుడుము, ఇట్లాంటివి అలాంటివి ఏమి ఉండవండి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత. సో అన్నిటికీ కట్టుబడి ఉండాలి. తనైతే వంట చేస్తుంది వాళ్ళందరికీ, బట్ ఎక్కడో తనలో కొంచెం యాటిట్యూడ్ అనేది ఉంది. పర్లేదు, ఓకే. ఈ ప్రజెంట్ అయితే చూడడానికి మరి అంత ఓవర్ అన్నట్టు లేదు, కానీ ఇదే జరుగుతుందంటే ఖచ్చితంగా అది ఓవర్ అయ్యే అవకాశం ఉంటుంది, పక్కా ఉంటుంది. అండ్ దట్టు ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి సీరియల్ యాక్టరే అండి, నిఖిల్తో చేసింది. బట్ ఆ అమ్మాయి పేరు అయితే తెలియదు, కానీ ఆ అమ్మాయి కూడా చాలా క్యూట్గా ఉంది. బట్ ఆ అమ్మాయి ఫిజికల్ టాస్క్లోకి వెళ్ళలేకపోతుంది. ఆ బాల్ టాస్క్లో కూడా తను దూరమే ఉంటుంది తప్ప ముందుకెళ్ళి పట్టుకోవడానికి, అంటే తన బలం నాకు తెలుసు, తను ఇలా అంటే నేను వెళ్ళిపోతా, అట్లాంటివి ఉండకూడదు. నక్కో అమ్మ, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నీ 100% బలాన్ని నువ్వు పెట్టాల్సిందే. నువ్వు ఓడిపోతానని తెలిసినా కూడా ముందుకెళ్ళడమే మన ధైర్యం. సో అది లేనప్పుడు వేస్ట్ అమ్మా, నువ్వు తొందరగా బయటకు వచ్చేస్తావు. కొంచెం నువ్వు బలాన్ని చూపించాల్సింది ఉంది. సో నీ అందాన్నే కాదు బలాన్ని కూడా చూపించు బిగ్ బాస్ హౌస్లో, ఫ్యూచర్లో బాగుంటుంది. తన పేరు నాకైతే తెలియదండి. అండ్ రీసెంట్గా వచ్చిన అమ్మాయి, బక్కగా ఉన్న అమ్మాయి పేరు నాకు పెద్దగా ఐడియా లేదు, గుర్తు కూడా రావట్లేదు. అండ్ ముగ్గురు అబ్బాయిలు వచ్చారు. ఆ ముగ్గురిట్లో ఒక అబ్బాయి పేరు కూడా ముగ్గురు పేర్లు తెలియదు నిజం చెప్పాలంటే. బట్ అయినా కూడా వాళ్ళు ఓకే, అబ్బాయిలు ఓకే అనిపిస్తుంది. వాళ్ళు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇన్ని రోజులు డెమోన్ పవన్ వీళ్ళిద్దరే పెద్ద ఫిజికల్ అన్నట్టు బిల్డప్ చేశారు కదా. సో ఇప్పుడు మాత్రం వీళ్ళ ఎంట్రీతో సూపర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం, శ్రీజాని తీసేయడం పర్లేదు. కొంచెం ఆ అమ్మాయి స్టార్టింగ్లో తీసేసింటే బాగుండు అనిపించింది నాకు కూడా. బట్ ఇప్పుడు కొంచెం ఓకే, ఒక మంచి ఇంపాక్ట్ వస్తుంది. బట్ మధ్యలో కూడా ఓవర్ యాక్షన్ ఉందిలేండి. అది అమ్మాయి ఇప్పుడు వెళ్ళిపోతే ఫ్యూచర్లో తను మార్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి తను ఇంతటి నుంచి వెళ్ళిపోయింది. తన టాపిక్ మనకు అక్కర్లేదు. ఇంకా నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ వీక్లో ఎవరు వెళ్ళిపోతారనుకుంటున్నారు? నాకు తెలిసి సుమన్ శెట్టి గారు, లేదంటే తనుజ, లేదు అంటే
ఇంకా ఎవరికి ఆప్షన్ ఉందంటే కళ్యాణ్ కంటే కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి కళ్యాణ్ రాడండి. అండ్ రీతు అండ్ డెమోన్ పవన్ అండ్ దట్టు ఈరోజు ఎవరెవరు ఎలిమినేషన్లో ఉన్నారో తెలిసిపోతుంది. నాకు తెలిసి దివ్య గారు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నాను. దివ్య కొంచెం ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తుంది అందులో. నాకు దివ్య అయితే నచ్చట్లేదు. కొంచెం ఓవర్ యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుంటుంది 100% దివ్యకు. లేదంటే కొంచెం కష్టమే అండి దివ్య అక్కడ ఉండడం అనేది. సో కొంచెం అణిగి మణిగి ఉండాలి. తను ఇట్లా కాలు మీద కాళ్ళు వేసుకోవడం, ఆ ఓవర్ యాటిట్యూడ్ ఏంటి అస్సలు నాకు అర్థం కాదు. ఎవరు ఏమన్నా తను అందరికీ ఓవర్గా రియాక్ట్ అయిపోవడము, ఏదో తను ఒక మూలను కూర్చోడము. బర్నీ గారు బర్నీ గారు బర్నీ గారు మీరు చెప్పండి, మీరు నాకు సపోర్ట్ చేయట్లేదు. అవునులేండి, మీకు శ్రీజ అంటేనే, మీకు తనుజ అంటేనే ఇష్టం. అసలు ఏంటంటే ఎలా ఉందంటే నిజం చెప్పాలంటే తడుగుడ్డు వేసుకొని కూర్చోవాలండి మనం ఈ బిగ్ బాస్ సీజన్లో బర్నీ గారిని చూస్తుంటే. నిజంగా ఫస్ట్లో నాకు బర్నీ గారు అంటే చాలా, ఆయన పెద్దవారు అని తన మీద తను కొంచెం కంటే ఎక్కువనే రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు కూడా నేను రెస్పెక్ట్ లేదు అని చెప్పను, కానీ తను అక్కడికి వచ్చి బంధుత్వాలు పెంచుకుంటున్నాడు, కానీ గేమ్స్ మాత్రం అస్సలు ఆడట్లేదు. ఎందుకండి బర్నీ గారు, మీరు గేమ్స్ ఆడితే చూడాలని ఉందండి. ఓ సైడ్ చెల్లి అంటారు, ఒక సైడ్ బిడ్డ అంటారు. జాగ్రత్త బర్నీ గారు, వాళ్ళల్లో ఎవరినైనా భార్యం చేసుకునేరు, మేము అది చూడలేమండి. సో నిజం చెప్తున్నాను, ఈ బర్నీ గారి కుటుంబాన్ని నేను చూడలేకపోతున్నాను. బిగ్ బాస్ గారు, వీళ్ళిద్దరిలో నుంచి ఎవరినో ఒకరినన్నా తీసేసేయండి ప్లీజ్. బిగ్ బాస్ గారు, ఇది మా ప్రేక్షకుల కోసం మీరు చెయ్యండి. థ్యాంక్ యూ సో మచ్. సో నా రివ్యూ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వంకర్ టింకర్ వరలక్ష్మికి సపోర్ట్ చేయండి గాయస్. బాయ్.